ప్రైజ్ ది లార్డ్ పిల్లరా, ప్రభు మాట్లాడుతుండగా విందాము. దేవుడు మనల్ని చింతించొద్దు అంటున్నాడు. సో మీ చింత యావత్తు నా పైన వేయడు అంటున్నాడు. తర్వాత మీరు మరలా భయపడటకు దాస్యపాత్మను పొందలేదు, కానీ మీరు యేసుక్రీస్తు చేత ధైర్యం, శక్తి గల ఆత్మని మీరు పొందుకున్నారని ప్రభు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనలో అనేకులం చింత చేస్తుంటాం. ప్రతి విషయంలో, మన జాబ్ విషయంలో, మన ఆరోగ్యం విషయంలో, పిల్లల విషయంలో, ఫ్యామిలీ విషయంలో, భవిష్యత్తు విషయంలో, మామూలు చిన్న చిన్న విషయాల్లో కూడా మనం భయపడుతుంటాం. రాత్రి పడుకునే ముందు భయంతో పడుకుంటాము, లేవడం కూడా భయంతో పడలేస్తాం. ఇది చాలా మటుకు చేతపడి ఉండొచ్చు, లేకపోతే జనరేషనల్ ఉండొచ్చు, లేకపోతే మనం చేసిన పాపాలు ఉండొచ్చు. కాబట్టి ఏది ఏమైనా కూడా ప్రభు అనుమతించుంటే, దేవా నువ్వే తీసే దేవాన్ని మనం అడగాల. తర్వాత ఆ భయాన్ని జయించాలి. మనము పిరికితనం ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేదంట. ధైర్యము, నిబ్బరము, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకి ఇచ్చాడంట దేవుడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనలో ఉంటే అప్పుడు మనకు భయం అనేది ఉండదు. కొన్నిసార్లు భయం అనేది వచ్చినా అతి పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని జయిస్తాడు, దాన్ని తీసేస్తాడు. సో మనం దిగులు చెందన అవసరం లేదు, ఆందోళన చెందన అవసరం లేదు. ఎందుకంటే భయపడకుడి అని ప్రభువు బైబిల్లో 365 సార్లు రాపించినట్టు. అంటే డైలీ ఒక్కసారైనా ప్రభు మనకేం చెప్తున్నాడు? డోంట్ బీ అఫ్రైడ్, భయపడకము, భయపడకము. నువ్వు అగ్నిలో పడి నడిచినా, నీళ్ళలో పడి నడిచినా నేను నీకు తోడై ఉన్నా, నేను నిన్ను విడవను, నా రెక్కల మీద నిన్ను మోస్తున్నా అని ప్రభు ప్రతిరోజు మనకు చెప్తూనే ఉన్నాడు. అయినా కూడా మనం భయపడుతూనే ఉన్నాం. కాబట్టి భయపడడం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి అవమానపరుస్తున్నాం, దేవుని నమ్మకం ఉంచడం లేదు, అపనమ్మిక, అవిశ్వాసంతో ఉన్నామని మనకు ప్రభు తెలియజేస్తున్నాడు. నన్ను నమ్మండి, నీ జీవితం నా చేతిలో ఉంది, నీకు ఏం జరిగినా అది నేనే నడిపిస్తా అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ మనకి ఏదన్నా పనిష్మెంట్ దేవుడు ఇస్తే కూడా అది దేవుని చిత్తానుసారంలోనే ఉంటుంది, కానీ దేవుని చిత్తం లేకుండా ఉండదు. యోబును దేవుడు సతానుకు అప్పచెప్పిండంటే ఆయన తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికనే చేసిండు. కాబట్టి మనము భయపడడం ద్వారా ఇక చేయగలిగిందంటూ ఏమీ లేదు. మనం ఒక వెంట్రుక తెల్లగా కానీ నల్లగా కానీ చేయలేం. కాబట్టి మనం చింతించి లాభం లేదు. మనం ఎత్తు ఒక మూరడు ఎక్కువ చేసుకోలేరు మీరు అని అంటున్నాడు ప్రభు. కాబట్టి భయంని విడిచిపెట్టి మనము పరిశుద్ధాత్మ యందలి ధైర్యం, దేవుని సహవాసము, విశ్వాసము, నిరీక్షణతో మనం ముందుకు సాగితే దేవుడు మనకు గొప్ప విజయాన్ని ఇస్తాడు. మన భయాలన్నిటి నుంచి విడిపిస్తాడు. దావీదు కూడా అనేకమైన భయాలు ఉంటాయి. భయాలన్నిటినీ ప్రభు సన్నిధిలో చెప్పుకున్నాడంట. ప్రభు అన్ని భయాల నుంచి ఆయన విడిపించాడంట. కాబట్టి మనం కూడా దావీదు వల్లే దేవుణ్ణి ఆశ్రయిస్తాము. ఆమేన్.